హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మాకైతే రైనీ సీజన్ వచ్చేసిందండి. కూల్గా ఉంది కాబట్టి స్వెటర్ అయితే వేసేసుకున్నాను. ఇవాళ వీడియో వచ్చేసరికి ఇదేంటో మీరు అస్సలు ఊహించలేరండి. ఫస్ట్ నేను ఈ ఐటమ్ ని చూసినప్పుడైతే ఎంతసేపు చూశాను ఇదేంటిదా అని చెప్పేసి. మీరే చూడండి, ఇక్కడ చూడటానికి ఎలా ఉంది, మొత్తం బీడ్స్ లాగా ఉన్నాయి కదా. కింద చూస్తేనేమో బ్రాస్లెట్స్ అని ఉంది. అంటే బీట్స్ అంటే ఫ్రూట్స్ బీట్స్ లాగా ఉన్నాయండి. ఫ్రూట్ షేప్ బీట్స్ ఉంటాయి చూడండి, అలా ఉన్నాయి. కింద చూస్తేనేమో బ్రాస్లెట్స్ అని ఉంది. ఓకే తీసుకుందాం అని చెప్పేసి తీసేసుకున్నాను. ఇంకా నేను తీసుకున్న తర్వాత మీకు చూపించాలి కదా, మీకు చూపించకుండా నేను అసలు ఉండలేనండి. ఎందుకంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, మీరు చూస్తే కొంచెం ఎగ్జైట్ అవుతారు కదా, అందుకని చెప్పేసి చూపిస్తున్నాను. సరే ఇంకైతే అన్బాక్సింగ్ చేసేద్దాము, ఏముందో చూసేద్దాము. ఆల్రెడీ నేను ఎల్లో కలర్, పింక్ కలర్ ఒకటి తీసుకున్నానండి. ఎల్లో కలర్ అయితే అన్బాక్సింగ్ చేసేసాను. జస్ట్ అన్బాక్సింగ్ మాత్రమే చేశానండి. దాని లోపల ఏముంది అనేది నాకు అస్సలు తెలియదు. ఇప్పుడైతే చూసేద్దాం. అస్సలు ఓపెన్ చేస్తే చూడండి ఎలా ఉందో, ఫుల్ షాక్ అయిపోయాను. మొత్తం రబ్బర్ లాగా ఉంది. ఒక సూది ఇచ్చారు, అలాగే ఒక థ్రెడ్ ఇచ్చారు, ఎలాస్టిక్ థ్రెడ్ ఇచ్చారు. ఈ మొత్తం తీసిన తర్వాత అయితే ఒక నిమిషం ఆలోచించాను, అసలు నాకేం అర్థం కాలేదు. ఓకే ఇలా మొత్తం తీసుకోవాలన్నమాట పూసలన్నీ. ఇదిగోండి పూసలన్నీ తీసేస్తే ఇలా ఉంది. ఆ ఎల్లో కలర్ది కూడా ఆ పూసలన్నీ వేసుకోవటానికి అనమాట. జస్ట్ ఏం లేదండి, ఆ మౌల్డ్కే మనం కాస్ట్ పెట్టాలి అంతే. ఇది చాలా తక్కువకే వచ్చిందండి, నాకు జస్ట్ $5కే వచ్చింది. సరే ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత అయితే వర్త్ అనిపించిందండి. ఎందుకంటే వాళ్ళ క్రియేటివిటీకి ఇచ్చేయచ్చు కదండి మార్కులు. పైన అవుట్ లేయర్ మొత్తం సిలికాన్ అండి, లోపలేమో బీడ్స్ ఇచ్చారు, పూసలు అలాగే షేప్స్ ఇచ్చారు, ఫ్రూట్ షేప్స్. అండ్ 2 సైడ్స్ హోల్స్ ఉన్నాయండి, అంటే మిడిల్ నుంచి హోల్ ఉంది. ఈ షాట్లో అయితే ఓన్లీ బీడ్స్ మాత్రమే ఓపెన్ చేసి చూపించానండి. మీకు కావాలంటే చెప్పండి, బ్రాస్లెట్ లాగా కూడా చేసి చూపిస్తాను. లోపల ఇంకా చాలా షేప్స్ ఉన్నాయండి, యాపిల్ షేప్ కూడా ఉంది. ఆ షేప్స్ అన్నీ కూడా క్లే బీడ్సేనండి. ఈ వీడియో అయితే 1 మినిట్లో చూపించలేనండి, స్పీడ్గా అయిపోద్ది. నేను చెప్పేది క్లియర్గా మీకు అర్థం కాదు, అందుకని చెప్పేసి నేను 3 మినిట్స్ ఉంచేసాను. ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలి. మరి ఇలాంటివి ఇంకా చూపించమంటారా లేదా కూడా చెప్పండి. ఎందుకంటే వీడియోస్ అనేది మీకు ఏది నచ్చితే అదే పెడతానండి. ఎందుకంటే రెజిన్ ఆర్ట్ మాత్రమే చూస్తున్నారు చాలామంది. సో ఈ బీడ్స్ కూడా చూస్తారా లేదా అని చెప్పేసి అడుగుతున్నాను. చూడండి, పైనుంచి ఎవరైనా బీడ్స్ బ్రాస్లెట్ చేసుకోవటానికి ఒక కిట్ అని చెప్పేస్తే నమ్ముతారా చెప్పండి? నేనైతే నమ్మనండి. ఇలాంటిదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మొత్తం సిలికాన్ అండి, అంటే సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. దాని లోపలైతే పూసలు వేశారు. ఇంకా మనం ఒక్కొక్కటి చీల్చుకుంటూ ఆ పూసలు తీయాలి. ఈ షార్ట్ కూడా నేను బాగా స్పీడ్గా ఏం పెట్టేయకుండా మీకు నార్మల్గానే చూపించాను. ఎందుకంటే నేను కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి బాగుంటుంది, అలాగే మీరు చూడటానికి కూడా బాగుంటుంది. థ్రెడ్ అయితే చాలా కొంచెమే ఇచ్చారండి. నా దగ్గర వేరే థ్రెడ్ ఉంది, ఎలాస్టిక్ థ్రెడ్, అది యూస్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఈ నీడిల్ ఎందుకు ఇచ్చారో నాకు ఐడియా లేదు. నేనేమనుకుంటున్నానంటే ఆ సిలికాన్ మౌల్లో నుంచి పూసలు లాక్కోవటానికి ఏమో అనుకున్నాను. ఇలాంటి ఒక బ్రాస్లెట్ కిట్ మీరు ఎప్పుడైనా చూసుంటే ఒక్కసారి నాకు కామెంట్ చేయండి. ఈ షార్ట్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే చేయండి.